విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 60. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. మాయా నేనెలా అని ఆలోచిస్తూ రూమ్ వైపు చూసిన ఆద్యాకి జై మొహం మొబైల్ వైపు సీరియస్గా చేంజ్ అవ్వడం చూసి ఇద్దరికి హార్ట్ కడుపులోకి జారిపోతుంది. హో షట్, అనుకున్నదంతా అయిపోయింది వదిన. అన్నయ్య మొబైల్లో పిక్స్ చూసినట్టే ఉన్నాడు. ఇక హర్షను అన్నయ్య నుంచి సేవ్ చేయడం ఇంపాసిబుల్ అని కంగారుగా తన భుజాలు పట్టుకుని ఊపేస్తూ ఉన్న మాయా వైపు చూస్తూ, కామ్ డౌన్ మాయా, అనవసరంగా టెన్షన్ అవ్వకు. అసలు రూమ్లో ఏం జరుగుతుందో తెలియకుండా జై చూసేశాడని అలా ఎలా చెప్తున్నావు? ఇంకా తెలియకపోవడం ఏంటి వదిన? కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఏం కనిపిస్తుంది అక్కడ? మీ మామ్ రూమ్కి అడ్డుగా నిల్చుకొనుంది. తన బ్యాగ్ తప్ప నాకేం కనిపించడం లేదు అని మూతి తిప్పుతూ ఉన్న ఆద్యాన్ని చూసి మాయా చిరుకోపంగా వదినా అంటూ చిన్నగా భుజం మీద కొట్టగానే హహా సరదాగా అన్నా కానీ పద దగ్గరికి వెళ్ళి చూద్దామని మాయా చేపట్టుకొని ఇంకొంచెం ముందుకు వచ్చి రూమ్లో ఏం జరుగుతుందా అని కంగారుగా చూస్తూ ఉంటారు. రేణుక చెప్పడంతో జై రుద్ర రూమ్లోకి వెళ్ళి చూడగా రుద్ర తన వార్డ్రోబ్లో స్నానం చేయడానికి వెళ్ళడానికి టవల్ తీసుకుంటూ కనిపిస్తాడు. గుడ్ మార్నింగ్ అని తను వచ్చినట్టు చిన్నగా దగ్గుతూ మార్నింగ్ విష్ చేస్తాడు జై. జై వాయిస్కి వెనక్కి తిరిగి తన వైపు చూస్తూ హాయ్ జై, గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ తిరిగి విష్ చేస్తాడు రుద్ర. డిస్టర్బ్ చేశానా? నో జై, అదేం లేదు. ఏంటి మార్నింగ్ మార్నింగ్ ఇలా వచ్చావు? నాతో ఏమైనా వర్క్ ఉందా? నథింగ్ లైక్ దట్. కిందకి వెళ్తూ ఇలా వచ్చాను అంటూ రుద్ర మొబైల్ ఎక్కడ పెట్టాడా అని కళ్ళతోనే రూమ్ మొత్తం స్కాన్ చేస్తూ ఉన్న జైకి రుద్ర మొబైల్ బెడ్ పక్కనున్న టేబుల్ మీద కనిపిస్తుంది. అది చూసిన జై, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్? యాక్చువల్లీ ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలి. నా మొబైల్ నా రూమ్లోనే మర్చిపోయాను. దట్టు అందులో ఛార్జింగ్ కూడా లేదు. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన నీడేం లేదు జై అని ఛార్జింగ్ పెట్టున్న సాకెట్ నుండి మొబైల్ తీసుకొని అన్లాక్ చేసి జై చేతిలో పెడతాడు. థ్యాంక్ యూ. నో నీడ్ అని చెప్పాను కదా జై, థ్యాంక్స్ చెప్పి దూరం పెంచకు అని చిన్న స్మైల్తో చెప్పి సరే నువ్వు కాల్ మాట్లాడుతూ ఉంటూ నేను ఈలోపు షవర్ కంప్లీట్ చేసుకుని వస్తాను అని టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు రుద్ర. రుద్ర వెళ్ళగానే ఇమ్మీడియట్గా గ్యాలరీ ఓపెన్ చేసి చూసిన జైకి రేణుక చెప్పినట్టు అక్కడ మాయాతో కలిసిన పిక్స్ కాదు కదా, ఎంటైర్ గ్యాలరీలో బిజినెస్ ఆర్టికల్స్, ప్రాజెక్ట్ పిక్చర్స్, తన సోలో పిక్చర్స్ అండ్ ఆనందతో కలిసిన పిక్స్ కొన్ని, జై అమర్ అండ్ రుద్ర కలిసిన పిక్స్ ఇంకొన్ని అయితే మరికొన్ని తన పేరెంట్స్తో కలిసిన ఫ్యామిలీ పిక్స్, తనని అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్తో ఉన్న పిక్స్ మాత్రమే ఉన్నాయి. అవన్నీ చూసిన జై మొహం ఆటోమేటిక్గా రెడ్ కలర్ టమోటా లాగా అవుతుంది. ఎందుకంటే రేణుకాకి తను ఎంత చెప్పినా వినకుండా ఇక్కడికి తీసుకుని వచ్చి రుద్ర మీద డౌట్ పడేలాగా చేసింది అని తను కోపంగా మొహాన్ని పెట్టుకుంటాడు. అది చూసిన మాయ మరోలా అర్థం చేసుకొని రుద్ర ఆల్రెడీ పిక్స్ చూసేశాడు అని టెన్షన్ పడుతూ ఆద్యాను కంగారు పడేలాగా చేస్తుంది. ఇదేంటి, జై ఆ పిక్స్ చూసి ఉగ్రరూప నరసింహ అవతారం ఎత్తి ఆ ఆర్యన్ గాడిని గెట్టేస్తాడు అనుకుంటే సినిమా చూసినట్టు ఆ ఫొటోస్ ఇంతసేపు చూస్తున్నాడు. అయినా ఇది కూడా మన మంచికి. జై ఫేస్ చూస్తేనే తెలుస్తుంది తను ఎంత కోపంగా ఉన్నాడు. ఇదే మూమెంట్లో వెళ్ళి ఇంకొంచెం పెట్రోల్ పోసి మంట పెడితే అది బగ్గున మంటి కాలిపోవడం కన్ఫర్మ్ అని కన్నింగా నవ్వుకుంటూ నాన్న జై అంటూ లోపలికి వెళ్తుంది రేణుక. వదిన చూసావా, మామ్ కూడా వెళ్తుంది. అన్నయ్యను మరింత రెచ్చగొట్టి హర్షను బయటికి పంపించేస్తుందేమో. నాకు చాలా టెన్షన్గా ఉంది వదిన. నువ్వు అనవసరంగా భయపడకుండా జరిగేది చూడు మాయా. అక్కడుంది ఈ ఆద్య అన్న. సో నువ్వు తనని తక్కువ అంచనా వెయ్యకు. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే నువ్వు అనుకున్న దానికి కంప్లీట్ ఆపోజిట్గా మీ మమ్మీకి భారీ షాక్ తగులుతుంది చూడు. ఏమంటున్నావు వదినా? చెప్తే థ్రిల్ మిస్ అవుతావు కానీ జరిగేది చూడు అని మాయా మొహాన్ని అటుగా తిప్పి ఇద్దరు ఏం జరుగుతుందా అని ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. నాన్న జై, చూసావా, నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదూ. ఇప్పుడు నీ కళ్ళతోనే నువ్వే చూసావు కదా. ఇప్పటికైనా ఈ మామ్ ఏం చెప్పినా నిజమే చెప్తుందని అర్థం చేసుకో. అయినా ఏంటి నాన్న నువ్వు ఇంకా ఎంతసేపు ఆ దరిద్రాన్ని చేత్తో పట్టుకొని అలా చూస్తూ ఉంటావు? వాడిని ఫస్ట్ మెడ పట్టుకొని బయటకు గెట్టేసాయి అని చెప్తూ ఉంటే జై రేణుక వైపు సూటిగా చూస్తూ ఉంటాడు. జై ఏంటి నా వైపు అలా చూస్తున్నాడు అనుకుంటూ ఏంటి నాన్న ఏమైంది అంటూ ప్రేమగా భుజం మీద చేయి వేసి అడుగుతూ ఉన్న రేణుక చేతిలో మొబైల్ పెడుతూ నువ్వే చూడు అన్నట్టు చూస్తాడు. నేను ఆల్రెడీ చూసే కదా నాన్న నీకు చెప్పాను అని మొబైల్ వైపు చూసిన రేణుకాకి మొబైల్లో తను చెప్పినట్టు అలాంటి పిక్స్ గ్యాలరీ మొత్తం మీద ఎక్కడ ఎంటైర్ మొబైల్లో ఎక్కడా కనిపించవు. రేణుక అయోమయంగా చూస్తూ జై
ఫొటోస్ ఏమయ్యాయి? కాకెత్తుకొని వెళ్ళుంటుంది మామ్. ఐఎమ్ సీరియస్ జై, ఐఎమ్ డ్యామ్ సీరియస్ మామ్. ఇంకోసారి ఇలాంటి ఫేక్ న్యూస్ చెప్పి నా టైం వేస్ట్ చేయకు. నేను చెప్పాను కదా, హీస్ జమ్. అనవసరంగా మా ఫ్రెండ్షిప్ డిస్టర్బ్ చేయకు అంటూ వెళ్తూ ఆగి, నాతో చెప్పినట్టు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి, రెడీగా ఉండు. ఇప్పుడు నీకు ట్రీట్మెంట్ చాలా అవసరం. అంటే నాకు పిచ్చి పట్టింది అంటున్నావా జై? నీ బిహేవియర్ అలాగే ఉంది అని చిరాగ్గా మొహాన్ని పెట్టుకొని రేణుక ఎంత పిలుస్తూ ఉన్నా వినిపించుకోకుండా ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఛా, ఏంటి ఇలా జరిగింది? నేను అనుకున్నదేంటి, ఇక్కడ జరిగిందేంటి? అయినా వాడు ఈ ఫోన్లోనే కదా నాకు పిక్స్ అన్నీ చూపించాడు. ఈలోపు ఎక్కడికి వెళ్ళిపోయాయి? నేను జైకి చెప్తానని గెస్ చేసి ఫొటోస్ అన్నీ తెలివిగా డిలీట్ చేశాడా అని మొబైల్ వైపు తీక్షణంగా చూస్తూ ఆలోచనలో పడుతుంది రేణుక. జై కోపంగా బయటకు రావడం చూసిన మాయా అండ్ ఆద్య వెంటనే వెనక్కి వెళ్ళి అక్కడే హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని జనరల్ టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఇప్పుడే నిద్ర లేచి మాట్లాడుతున్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. రుద్ర రూమ్ నుండి విసురుగా బయటకు వచ్చిన జైకి మాయాతో మాట్లాడుతూ ఉన్న ఆద్య కనిపించగానే తన అడుగులు నెమ్మదిస్తాయి. ఆద్య ఇలారా అని పిలిచిన జై వాయిస్కి తల తిప్పి అప్పుడే జైని చూస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ నన్నా అని తన వైపు వేలు పెట్టి చూపిస్తూ అడుగుతుంది. ఆద్య అంటే నువ్వే కదా, ఎక్స్ట్రాస్ చేయకుండా ఇలారా అని విసుక్కుంటున్న జై వైపు సీరియస్గా చూస్తూ వాట్ అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సీరియస్గా చూస్తూ అడుగుతుంది. మామ్ని మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళు. నైట్ నుండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నా బుర్ర తినేస్తుంది. నాకు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, లేకపోతే నేనే తీసుకెళ్లేవాడిని. తనను ఇలాగే వదిలేస్తే నాతో పాటు అందరినీ ఇరిటేట్ చేస్తుంది. జై ఫ్రస్ట్రేషన్కి లోపలే నవ్వుకుంటూ యా షూర్ జై, నేను ఆఫీస్కి ఒక 2 hours లేట్గా వెళ్తాను, నో ప్రాబ్లం. డాక్టర్ ఏం చెప్పారో నీకు అప్డేట్ ఇస్తాను, యూ టేక్ కేర్ అంటే చిన్న స్మైల్ ఇస్తుంది. ఆద్య పాజిటివ్ రియాక్షన్కి జై కూడా చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జై వెళ్ళడం చూసిన మాయ పరిగెత్తుకుంటూ వచ్చి ఆద్యాను వెనుక నుండి గట్టిగా హక్ చేసుకుంటూ ఐఎమ్ సో హ్యాపీ వదిన, థ్యాంక్ యూ సో మచ్, అసలు చాలా ధైర్యం చెప్పావు. ఈవినింగ్ నేను వచ్చేటప్పుడు నీకోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకొని వస్తాను. ఐఎమ్ గెట్టింగ్ లేట్, వెళ్ళి రెడీ అవ్వాలి, బాయ్ అంటూ నవ్వుకుంటూ ఆద్య బుగ్గను ముద్దాడి వెళ్తున్న మాయాని చూసి నవ్వుకుంటూ ఆద్య రుద్ర రూమ్లోకి నడుస్తుంది. ఏంటత్తా, నీ ప్లాన్ ఎలా ఫెయిల్ అయిందా అని నీ కోడి బుర్రతో ఆలోచిస్తూ ఉన్నావా? రుద్ర వాయిస్కి కోపంగా తన వైపు చూస్తూ హేయ్, ఎన్నిసార్లు చెప్పినా వినవేంటి? నన్ను అత్త అని పిలవద్దు అని. అయినా నీలాంటి పిరికి మనుషులతో నేను అస్సలు మాట్లాడను. జైతో నేను చెప్తానని భయపడి మాయాతో ఉన్న పిక్స్ అన్ని డిలీట్ చేసావు కదా. హహ, నీకు ఆల్రెడీ చెప్పాను భయం అంటే ఏంటో నాకు తెలియదు అని. బట్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను నీ కూతురుతో ఉన్న పిక్స్ ఏవి డిలీట్ చేయలేదు. ఓసారి ఇటు లుక్ ఇచ్చుకో అనగానే చిరాగ్గా రుద్ర వైపు చూసిన రేణుకాకి కరెంటు షాక్ కొట్టేలాగా మాయాతో రుద్ర కలిసిన పిక్స్ తన కళ్ళకి కనిపించి ఉన్న చోట కుప్ప కూలిపోయేలాగా చేస్తాయి. రేణుకాతో రుద్ర దాగుడు మూతలు. జై దృష్టిలో పిచ్చిదానిలా మిగిలిపోయిన రేణుక. ఆద్య జైల మధ్య బాండింగ్ స్టార్ట్ అవ్వనుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మీరందరూ అనుకోవచ్చు నేను అస్సలు వీడియోస్ ఇవ్వట్లేదు టైంకి అని. యా అండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మంత్ నెక్స్ట్ 15 days అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు డైలీ. తర్వాత నుంచి ఖచ్చితంగా ఇస్తాను. అండ్ katavarnika.com వెబ్సైట్ కూడా రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఎవరైతే యూట్యూబ్లో మెంబర్షిప్ తీసుకుంటున్నారో ప్లీజ్ ఇఫ్ మీకు పాసిబుల్ అయితే వెబ్సైట్లో మెంబర్షిప్ తీసుకోండి. సో అక్కడైతే ఇంకా తక్కువే ఉంది ప్రైస్. మీకు నేను రికార్డింగ్కి ఇవ్వకముందే నేను అక్కడ రీడింగ్కి ఇచ్చేస్తున్నాను. సో నేను ఒకవేళ రికార్డింగ్ చేయడం లేట్ అయినా సరే రైటర్ అక్కడ రాసి మీకు పోస్ట్ చేసేస్తారు. సో మీకు పాసిబుల్ అయితే ప్లీజ్ వెబ్సైట్లో మెంబర్షిప్ తీసుకోవడానికి ట్రై చేయండి. రైటర్ మీకు డైలీ రాసి పోస్ట్ చేస్తారు. మీరు హ్యాపీగా రీడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వాయిస్ కొంచెం చేంజ్ అయింది, ఏమనుకోవద్దు. బాయ్.